మరి ఇప్పుడు రజనీ గారు వచ్చి స్టిల్ ఇప్పటికి ఇక్కడికి ఒక నెల అవుతుంది. మరి మీ అందరితో ఇన్ఛార్జ్లే కానీ, కార్పొరేటర్సే కానీ, వార్డ్ ప్రెసిడెంట్లే కానీ మీ అందరితో సమన్వయంగా మీటింగ్ వేసి అసలు ఎలా వర్క్ చేయాలని ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరుగుతుందా, లేదా నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చూసుకుంటున్నారా? లేదమ్మా, స్టార్టింగే డిస్కషన్ జరిగింది. అందరితో మీటింగ్ పెట్టారు, హోటల్లో గ్రాండ్ మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క కార్పొరేటర్ని, ప్రతి ఒక్క నాయకుల్ని, మరి కులాలకి మతాలకు అతీతంగా అందరినీ గ్యాదర్ చేసుకున్నారు. ఒక చిన్న కార్యకర్తను కూడా వదలలేదు, చిన్న కార్యకర్తను కూడా వదలలేదు. ప్రతి ఓటరు, కార్యకర్త కాదు, ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నారు. ఆ రోజున అందరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాతే ఈ రోజున డోర్ టు డోర్ వార్డులకి క్యాంపెయినింగ్కి వెళ్తూ ఉన్నారు. జనం కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టంగా రజనీ గారికి మరి నడుస్తూ ఉన్నారు జనం. మేము వార్డులోకి వెళ్తే చూస్తూ ఉన్నాము. పార్టీ కార్యకర్తలే కాకుండా అదర్స్ కూడా, వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ బీసీ మహిళని మరి ఈసారి ఎమ్మెల్యేగా చేసుకోవాలి తప్పకుండా అని చెప్పి, కొత్తగా ఎప్పుడు ఉంటారు కానీ ఈసారి ఒక బీసీ మహిళకి గెలిపించాలి, ఒక మహిళకి ఇక్కడ పట్టం కట్టాలనే ఉద్దేశంలో చాలా మంది కూడా తన వెంట నడుస్తూ ఉన్నారు. తను చూడడం కోసం కూడా చాలా మంది వస్తూ ఉన్నారు వార్డులో మేము క్యాంపెయినింగ్కి వెళ్తా ఉంటే.